తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మగవాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరని ఐ వాంట్ టు అడ్రస్ దీస్ టూ థింగ్స్ బికాస్ దట్ సో రిడిక్యులస్. వన్ ఈస్ దట్ కల్చర్ ఎవరు సెట్ చేస్తారు ఈ రూల్? ఎక్కడైనా రాసుందా? ఇట్స్ అన్ ఆల్వేస్ చేంజింగ్ థింగ్. వీఆర్ ద పీపుల్ హియర్, వీఆర్ చేంజింగ్ ఇట్ యాజ్ వీ లివ్ అవర్ లైఫ్స్. కల్చర్ బికమ్స్, అదొకటి ఉండదు. మనం బతుకుతూ ఉంటే కల్చర్ వస్తూ ఉంటుంది అండ్ ఇట్ కీప్స్ చేంజింగ్. ఎక్కడో ఎవరు రాయలేదు. అండ్ హూ ఆర్ దీస్ పీపుల్? ఇది కల్చర్ అని రాసేది ఎవరు మాకు చెప్పడానికి దట్ ఇది కల్చర్ అని? మేము బతుకుతాం, దాంట్లోంచి కల్చర్ వస్తుంది. అండ్ మెన్ కాంట్ కంట్రోల్ అంటే మెన్ ఆర్ నాట్ ఫారెస్ట్ మంకీస్. లైక్ ఏంటి? ఐ వాంట్ టు బిలీవ్ దే ఆర్ నాట్ ఫారెస్ట్ మంకీస్. Like, I want to give you the dignity of a human being, but you are reducing yourself and saying that we can't control ourselves. That's ridiculous. Come on. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. And I think I want to urge young people of women, men, all genders, because as much as ఇప్పుడు the rising star is on this conservative wave, regressive thought, it feels like that there is so much noise for that side. But I know that there are people who feel this is dangerous, this is poisonous, this is disgusting ane vallu chaala mandi unnaru, and we are not able to find each other because right now maybe that voice is loud. But I'm looking here, and maybe we are few of us, but it matters that we stand here and we say that this is idiotic, this is stupid, this is dangerous ani mem cheppadam important, because people like us will find each other and then our tide will rise. We are not losing. It's just a stupid thing, a reactionary thing that's happening. And I urge young people to find each other, to stand in solidarity and be a voice. It can be lonely sometimes. మనకు అనిపించచ్చు అందరు ఇట్లా మాట్లాడుతున్నారు, మనం కూడా మారిపోతే బాగుంటుంది, ఓకే ఇవి కొట్టేద్దాం వాళ్ళతోటి అని. don't please know that we, people like us exist. We need to find each other some way, be it social media, I don't know, through forums like this. We need to find each other and stand in solidarity with each other. వస్త్రధారణ గురించి ఎవరైతే మీడియా ముందు మాట్లాడుతున్నారో ఫస్ట్ సిగ్గుపడడం నేర్చుకోండి. సామాన్లు, గిన్నెలు, గలాసలు, చెంచాలు ఇట్లాగా ఆడదాని బాడీని అట్లాగా పోల్చి మాట్లాడడానికి సిగ్గుపడండి ఫస్ట్. తర్వాత మార్చాలి అని అనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, నిజంగా అవసరమైన విషయాలు. వేస్ట్ విషయాల గురించి ఎందుకండి మీ టైం వేస్ట్ చేసుకుంటారు? స్టార్టింగ్ నుంచి కులం పేరిట, బానిసత్వం పేరిట, తర్వాత జెండర్ పేరిట, వనరబిలిటీ పేరిట, మీకు ఏది ఇష్టమైతే దాన్ని అడ్డంగా నెపంగా పెట్టుకొని ఆడదాన్ని వాడుకోవాలని చూస్తున్నారే తప్ప, ఆమెకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆమె వ్యక్తిత్వం ఉంటుంది అనేదాన్ని మీరు కంప్లీట్లీ అసలు నోటీస్ చేయట్లేదు అనేది నాకు అనిపిస్తుంది. నేను పెద్దగా ఏం చదవను, నేను పెద్దలతో పెరిగాను, వాళ్ళతో విన్నవే నేను ఎక్కువ శాతం మనసుకు తీసుకుంటాను. బట్ ఈ డిస్కషనే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, చాలా రోత పుట్టిస్తుంది ఒరిజినల్గా చెప్పాలంటే. సామాన్లు ఏంటండి దరిద్రం? దరిద్రానికి పెద్దపీఠం వేసి అట్లాంటి డిస్కషన్స్ ఎందుకండి పెడతారు? కొంచెం అర్థం చేసుకోండి, మీ కొంపలో కూడా కొంచెం ఉంటారు కదా ఆడవాళ్ళు. సో వాళ్ళు ఎంత దెబ్బతింటున్నారో ఆలోచించండి. సామాన్లు ఏంటంటే సామాన్లు. సిగ్గుపడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుపడండి ప్లీజ్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.